హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సిలబస్ పైన ఉండేటటువంటి మీకు డౌట్స్, అలాగే సిలబస్ వచ్చేసి మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి, ఏమేమి చదవాలి, నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, ఇది వచ్చేసి ఎస్ఏ వాళ్ళకి కానివ్వండి, ఎస్జిటి వాళ్ళకి కానివ్వండి, అందరికి కూడా యూజ్ అయ్యే విధంగా అయితే చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం చదవాలి, ఎలా చదవాలి అనేసి క్లియర్గా అయితే చూద్దామండి. అలాగే మీకు చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు కదా, వాటికి సంబంధించి కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనకు సిలబస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి సిలబస్ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా పేజ్ నెంబర్లతో సహా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి, ఎస్ఏలో లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి, మీ యొక్క లాంగ్వేజెస్కి సంబంధించి మనకు సిలబస్లో ఏముంటుంది అని ప్రతి ఒక్క పేపర్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది సిలబస్. ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారంటే సిలబస్ని వచ్చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సిలబస్లో చూసుకున్నట్లయితే 3rd నుంచి 9th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్సే. 3rd నుంచి 9th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్సే అండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు. 10th క్లాస్ వచ్చేసి ఓల్డ్ బుక్స్. 10th క్లాస్ వచ్చేసి ఓల్డ్ బుక్స్ అండి. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రతిసారి ఇదే అడుగుతూ ఉన్నారు. 3rd నుంచి 9th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ వచ్చేసి ఓల్డే చదవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మంది అడిగేది ఏంటి అంటే, మాకు ఇంకో టెట్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. ఇంకో టెట్ అనేది ఉండదండి. డిఎస్సి సిలబస్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో టెట్ ఉంటుందా అంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతారండి. నెక్స్ట్ డిసెంబర్లో కానీ ఎప్పుడైనా టెట్ అనేది ఉండొచ్చు. ప్రస్తుతానికైతే డిఎస్సి అనేది కన్ఫామ్గా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రిపరేషన్ని స్టార్ట్ ఆల్రెడీ చేసే ఉంటారో, చాలామంది చదువుతూ ఉన్నారు కూడా. ఎవరైతే మీరు ఫస్ట్ టైం రాస్తున్నవారు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అయిపోయి టెట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి మీరేం చేస్తారు అంటే, ఫస్ట్ ఆల్రెడీ రాసిన వాళ్ళైనా రాయబోయే వాళ్ళైనా సరే ఫస్ట్ మీరు సిలబస్ వచ్చింది కదండి, సిలబస్ వచ్చేసి ఒక ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. లేదు మేము రాసుకుంటామంటే రాసుకోండి. సిలబస్ వచ్చేసి ప్రింట్అవుట్ తీసేసుకొని ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ అయితే పక్కనైతే పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, ఆల్రెడీ టెట్కి సంబంధించి మీరు చాలా వరకు ప్రిపేర్ అయ్యారు. ఎస్జిటి వాళ్ళని చూసుకుంటే 3rd నుంచి 8th క్లాస్ వరకు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఎస్ఏ వాళ్ళు చూసుకుంటే మీరు వచ్చేసి 6th నుంచి ఇంటర్ వరకు చదవాల్సిందేనండి. 6th నుంచి ఇంటర్ వరకు చదవాల్సిందే. ఇక్కడ ఏంటి అంటే డిఎస్సిలో మనకు ప్రశ్నల స్థాయి అనేది ఎక్కువగానే ఉంటుంది. మొన్న మనం టెట్తో చూసుకున్నట్లయితే మనకు టెట్లో వచ్చేసి ప్రశ్నల స్థాయి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. డిఎస్సి అనేది మనకు ఇంకా ఎలా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చదవాలి అనేసి చూద్దాం. డిఎస్సి లెవెల్లో మనకు ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఏ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేస్తారు అంటే 7th. డిఎస్సికి 7th, 8th, 9th, 10th క్లాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేలోపు రివిజన్ కూడా 2 times అయిపోయేటట్టు చూసుకోవాలి. ప్రతి ఒక్కటి అండి. 7th, 8th, 9th, 10th వీటిల్లోనే మనకు ఎక్కువగా టాపిక్స్ ఉన్నాయి, బిట్స్ ఉన్నాయి. వీటిల్లోనే ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది. ఇవే వస్తాయా అంటే వీటితో పాటు మనకు 3rd నుంచి 4th, 5th, 6th ఇవి కూడా వస్తాయి. కాకపోతే ఏంటి, వీటిల్లో కొంచెం సిలబస్ అనేది తక్కువగా ఉంది మనకు 7th, 8th, 9th, 10thతో పోల్చుకున్నట్లయితే. ఫస్ట్ ఎవరైతే 7th, 8th, 9th అనేది ఒకసారి రివిజన్ చేసి, ఒకసారి చదివేసి రివిజన్ కూడా కంప్లీట్ చేసేసుకోండి. చాలామంది ఏంటంటే జస్ట్ 8th క్లాస్ అంటే 8th క్లాస్లో ఎవరైనా ప్రాక్టీస్ బిట్స్ పెట్టింటే మీరు ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారండి. ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ అవుతున్నారు. బిట్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ లెసన్ అనేది చదవాలి. ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేసుకోండి.
ఫస్ట్ వచ్చేసి లెసన్స్ కంప్లీట్ చేసుకోండి. 7th, 8th, 9th, 10th క్లాస్లలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే లెసన్ అనేది చదవండి. లెసన్ 1కి 2 సార్లు లేదు అంటే 3 సార్లు కూడా చదవాల్సి ఉంటుందండి, తప్పదు. ఎందుకు అంటే మనకు జాబ్ రావాలి కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం మిస్ చేసుకోకూడదు. సో ఫస్ట్ ఈ లెసన్స్ అనేది చదవండి. లెసన్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ మీరు లెసన్ని ఒకసారి చదువుతారా, చదవండి. ఆల్రెడీ మీరు చదివేసి ఉంటే ఇప్పుడు ఒకసారి చదవండి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి. ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అయ్యారు, లేకపోతే మీరు ఎక్కడ మిస్ అయ్యారు అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ఫస్ట్ ఎవరు లెసన్ అనేది చదవకుండా ఏదో ప్రాక్టీస్ బిట్లు పెట్టేశారు, ప్రాక్టీస్ బిట్లు చదివేద్దాము అనేసి మాత్రం ఉండద్దు. ఫస్ట్ లెసన్ అంతా చదవండి. ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఏంటంటే లెసన్ అంతా కవర్ చేయరండి. ప్రాక్టీస్ బిట్లు ఆ లెసన్లో కొన్ని బిట్స్ని తీసుకొని ఇవ్వగలిగితే, అంటే లెసన్లో మనకు ఒక 50 బిట్స్ తయారు చేయగలిగితే దాంట్లో ఉంటాయండి. 50 బిట్సే కాదు, 100 ఉంటాయి, 150 ఉంటాయి, 200 కూడా ఉంటాయి. సో మనం ఏంటి సెలెక్టెడ్గా ఎవరైతే ప్రాక్టీస్ బిట్లు పెడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఆ 50 బిట్స్లో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు అనేసి చూడండి. ప్రతి ఒక్కరూ మీరు వీడియోస్ చేస్తున్నారు దాంట్లో అన్ని బిట్స్ కవర్ అవ్వట్లేదు అంటారు. అన్ని బిట్స్ కవర్ అవ్వాలి అంటే ఒక్కొక్క వీడియో వచ్చేసి 2 hours పడుతుంది, 3 hours కూడా పడుతుందండి. అంటే మనకు ప్రతి ఒక్క లైన్లలో బిట్లు కంపల్సరీ ఉంటాయి. కాబట్టి మీరేంటి ప్రాక్టీస్ బిట్స్ ఎలా చూడాలి, మనం అన్ని టాపిక్స్ చదివినా ఇక్కడ ఉండేటటువంటి బిట్స్లలో ఎన్ని చేయగలుగుతున్నాము అనేసి మీరు ఒక అవగాహనకు రండి. అంతేకాని ప్రాక్టీస్ బిట్లు అన్నీ పెట్టేశారు అవి చూద్దామని కాకుండా ఫస్ట్ లెసన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. లెసన్స్ 1కి 2 సార్లు చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ బిట్స్ అయితే కంపల్సరీగా చేయాలండి. ప్రాక్టీస్ బిట్స్ కంపల్సరీ చేయాలి. సో ఫస్ట్ ఏం చదవాలి అనేసి చెప్పేశాను కదా. ఈ క్లాసెస్ అన్నీ మీరు చదివేశాము అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిగిలినవి చదవండి. అంటే 3rd, 4th, 5th అలాగే 6th క్లాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మీరు చదవనిది ఏది అంటే పై అండి. పైకి సంబంధించి అంటే విద్యా దృక్పథాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఉండేది జీకే. సో వీటికి కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయించండి. కొంచెం అంటే మీకు జీకే వచ్చేసి మనము ఎంత ప్రిపేర్ అయినప్పటికీ 100% స్కోర్ అయితే చేయలేము. సో అలా అని నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 8 మార్క్స్లో అట్లీస్ట్ 6 మార్క్స్ కన్నా తెచ్చుకోగలగాలి. నెక్స్ట్ పైకి సంబంధించి కూడా అంతేనండి. కాబట్టి మీకు దేంట్లో సిలబస్ అనేది తక్కువగా ఉంది, దేని నుంచి మనం ఎక్కువగా స్కోర్ చేయగలము, ఏ టాపిక్స్లో క్వశ్చన్ ఇస్తున్నారు అనేసి అవి కంపల్సరీగా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇవి వద్దు అనేసి నేను చెప్పను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కంటెంట్ అనేది క్లియర్ చేసుకోండి. ఎందుకంటే కంటెంట్ అనేది మనం ఆల్రెడీ చదివేసాము. దాంట్లో ఎక్కువ అంటే ఒక్క బిట్టు కూడా పోకుండా ఉండే విధంగా చదవాలి. అలానే మీరు ఆన్సర్ కూడా చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ కూడా అండి. మెథడ్స్ కూడా కంపల్సరీ చదవాల్సిందే. సో కంటెంట్, మెథడ్స్ కంపల్సరీ చదవాల్సిందేనండి. సో దీంట్లో మీకు 1 మార్క్ కూడా పోకూడదు. మీకు కంపల్సరీగా మొత్తం మార్క్స్ వచ్చే విధంగానే చదవండి. ఎందుకంటే మనకు వచ్చేసి ప్రతి ఒక్కటి చాలామంది మెథడ్స్ కూడా వదిలేస్తూ ఉంటారు. మెథడ్స్ అనేది మనకు టాపిక్స్ అనేది తక్కువగానే ఉన్నాయండి. సో వీటిలో మెథడ్స్ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి కంటెంట్తో పాటు. సో ఈ విధంగా చేసుకుంటూనే మీకు రోజుకి 1 hour విద్యా దృక్పథాలకు అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ స్టాండర్డ్ జీకేకి సంబంధించి మనకు ముఖ్యమైనటువంటి నదులు కానీ, రాష్ట్రాలు, రాజధానులకు సంబంధించి, లేకపోతే ముఖ్యమైన సంస్థలు, ఆ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతిరోజు 1 hour లేకపోతే 2 hours అయినా రివైజ్ చేసుకుంటూ ఉండాల్సిందే. సో ఈ విధంగా అయితే మీరు తప్పకుండా చదవండి. ప్రతి ఒక్కరికి కూడా 2 నెలలు సమయం అండి. మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ 1 month అయితే గడిచిపోయింది. సో మనకు ఎటు చూసినా సరే జనవరి లాస్ట్కు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఉన్నటువంటి టయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా
అప్లికేషన్ టైప్ ప్రాక్టీస్ బిట్లు చేయడానికే ట్రై చేయండి. లెసన్స్ కూడా 1కి 2 సార్లు చదవండి. ప్రతి ఒక్క టాపిక్స్ కవర్ అయ్యే విధంగా చూడండి. చాలామంది మెథడ్స్ వచ్చేసి మనకు కొత్త బుక్స్ అయితే వచ్చాయి కదండి, ఆ కొత్త బుక్స్నే ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే ఏదైనా ఒక మంచి పబ్లికేషన్స్ మనకు రీసెంట్గా ప్రతి ఒక్కటి కూడా అంటే చాలా వచ్చేసి మనకు విద్యా దృక్పథాల్లో మారాయండి. అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని అయితే మారడం జరిగింది. వాటికి అనుగుణంగా ఉండేటటువంటి బుక్కులను అయితే మీరు ప్రిఫర్ చేసుకొని వాటిని అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. సో సమయం అనేది గడిచిపోతే రాదు. సో ఈ 2 నెలలు టైం వచ్చేసి మనకు ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారానే వచ్చింది అనుకుని కంపల్సరీగా చదవండి. ప్రతి ఒక్కటి కూడా అంటే చాలామంది నోటిఫికేషన్ వేస్తారా అంటూ ఉన్నారు. నోటిఫికేషన్ వేస్తారండి, తప్పకుండా వేస్తారు. సో ఇప్పటివరకు టెట్ పెడతా అన్నారు, పెట్టారు, రిజల్ట్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సిలబస్ ఇస్తా అన్నారు, సిలబస్ కూడా ఇచ్చారు. సో తర్వాత నోటిఫికేషన్ కూడా వేస్తారు. ఇవన్నీ ఆలోచనలు కాకుండా ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళిక వేసుకొని కంపల్సరీగా స్టెప్ బై స్టెప్ అయితే చదువుతూ ఉండండి. సో ఇది వచ్చేసి మన డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్. అలాగే చాలామంది టైం టేబుల్ అయితే అడుగుతున్నారు కదా. టైం టేబుల్ అనేది ఏమీ లేదండి. మీకు టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు మీకు ఉండేటటువంటి ఫ్లెక్సిబుల్ అవర్స్ని చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు నేను వేసినటువంటి టైం టేబుల్లో మార్నింగ్ వేస్తానండి. సో మార్నింగ్ వేస్తే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. అలా కాకుండా మీరు ఇచ్చినటువంటి సిలబస్ను పక్కన పెట్టుకొని మీకు ఎంత టైం ఉంటుంది, 10 అవర్స్ ఉంటుందా, లేదు 8 అవర్స్ ఉంటుందా, లేదు 6 అవర్స్ ఉంటుందా, దాంట్లో మనము ఏమేమి చదవాలి. 1 అవర్ తెలుగు చదవాలి, లేకపోతే 1 అవర్ మ్యాథ్స్ చదవాలి, నెక్స్ట్ 1 అవర్ వచ్చేసి సైన్స్ చదవాలి, సోషల్ చదవాలి. ఇలా ఒక రోజు కూర్చొని మీరు టైం టేబుల్ అయితే వేసేసుకోండి. సో ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే మనకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఉండాలి. సోషల్ సైన్స్, తెలుగు కానివ్వండి, నెక్స్ట్ పైకి సంబంధించి విద్యా దృక్పథాలు, జీకే మాత్రం కంపల్సరీ ఉండాలండి. 1 అవర్ అయినా చదవండి. మాకు ఏమీ రాదు, మనం ఆన్సర్ చేయలేమని కాకుండా 1 అవర్ అయినా చదవడానికైతే ట్రై చేయండి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉండే విధంగా అయితే చదవండి. కంపల్సరీగా మనము స్కోర్ అయితే చేయొచ్చు. అప్లికేషన్ టైప్ బిట్స్ వస్తున్నాయి కాబట్టి జీకే కానివ్వండి, మిగిలినవి ఏవైనా సరే మనము ప్రతి ఒక్కటి చదవాలి. అంటే ఇంతకుముందు ఒక గన్ షాట్ బిట్ చదివేస్తే సరిపోతుంది, ఇప్పుడు అలా కాదు, 4 ఆప్షన్స్ కూడా చదవాలి. కాబట్టి ఒకసారి అయితే చూసుకొని 1కి 2 సార్లు లెసన్ అయితే బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. లెసన్స్ ప్రిపేర్ అవ్వండి, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది వచ్చేసి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.